రాజమండ్రి రూరల్ తొర్రేడులో ఈ యొక్క పెద్ద పులి సంచారం అయితే స్థానికంగా కలకలం రేపింది. ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అలాగే పగల్లో పులిని చూసామంటూ కూడా ప్రత్యక్ష సాక్షి ఇక్కడ ఉన్నటువంటి అశోక్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. చెప్పండి, పులి ఇక్కడ ఎప్పుడు వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. మీకు అధికారులకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు? మీరు ప్రత్యక్షంగా చూసారా పులిని? మీరు ఈ పులి ప్రత్యక్షంగా చూడడం అయితే వాస్తవం అండి. ఇది ప్రజలకు తెలిసిన టైం ఉదయం వచ్చి 5:30 టైంకి ఆ రైతు వచ్చాడు. 2 విగత జీవులుగా పడిపోయి ఉన్నాయి. ఆ పడిపోయిన ఆవుల్ని సంథింగ్ సత్యరాజు మా ఆ 2 పడిపోయి ఉండడం చూసి గమనించాడు. ఒకటేమో మిస్ అయింది. ఏంటి 2 పడిపోయి ఉన్నాయని చూసి దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి మెడ మీద నొక్కిన పళ్ళ ఘాట్లు, ఒంటి మీద గాయాలు చూశాడు. గాయాలు చూసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పులి సంచరిస్తుందని మన జిల్లాలో నిర్మించి ఆ బయటపడి ఊళ్ళో గ్రామ ప్రజలు మాకు తెలియజేశారు. ఇక్కడికి వచ్చి ఉదయం 7 ఆ సమయం ఇక్కడికి వచ్చి ఈ చుట్టుపక్కలంతా పరిశీలించగా పులి చంపింది నిర్ధారణకు వచ్చాం. వాటి పాదముద్రలు కూడా మేము చూసాం. పాదముద్రలు కూడా బిగ్ సైజులో ఉన్నాయి. ఒక్కొక్క పాదముద్ర వచ్చి ఈ సైజులో ఉంది, దాని పాదం వచ్చి ఈ సైజులో ఉంది. సరే, మా గ్రామ కార్యకర్తలందరూ, గ్రామ నాయకులు, మా మండల స్థాయి నాయకులు, మా ఎమ్మెల్యే గారు వచ్చారు, బుచ్చే చౌదరి గారు మీటింగ్ పెట్టి మొత్తం గ్రామ ప్రజలందరికీ మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మంచి మంచి సూచనలు ఇచ్చారు. వారు వచ్చే సమయానికి డిఎఫ్ఓ గారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు మరియు ఇతర ఊరు ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఇక్కడికి వచ్చి ఆ పులి గురించి సమాచారం సేకరించడం ఉండగా ఈ సమయంలో ఉదయం కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైం చెప్పాలంటే పులి మీరు దాన్ని చూసినప్పుడు మీరు ఇటుగా వెళ్తుంది, నడిచి వెళ్తుందా మామూలుగా? మీరు మామూలుగా దాన్ని పూర్తిగా చూసారా? మీరు దాన్ని పూర్తిగా చూసామండి. ఎమ్మెల్యే గారు స్పీచ్ ఇస్తున్నారు. ఆ స్పీచ్ ఇచ్చే టైంలో మేము అక్కడ పులి సంచరించే దానికి ఒక ఇంచుమించుగా ఒక 50 మీటర్స్ దూరంలో ఉన్నాం. మాకు ఆ పులికి 50 మీటర్స్ దూరంలో ఉంది. ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు, డిఎఫ్ఓ గారు, మామూలు మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు అందరూ ఇక్కడే ఉండి పులి దాని గురించి మీటింగ్ చేసి ప్రజలకి మంచి విషయం చెప్పడానికి జరిగే టైంలో కరెక్ట్గా మాకు ఒక 50 మీటర్స్ దూరంలో పులి నడవడం కనిపించింది మాకు. ఏంటి అని కొంచెంమంది పరుగులు పెట్టక మేము కొంచెం ప్రజలను భయపడద్దని వాళ్ళందరినీ పక్కకు పంపించి మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదని వాళ్ళకి సూచనలు చెప్పి మేము కొంచెం ఎదురుకెళ్ళి చూడగా ఈ ప్రజలందరికీ ఈ సౌండ్కి గందరగోళానికి అది కొంచెం ఇబ్బంది పడి పక్కనే ఉన్న ఈ ఏంటిది మొక్కజొన్న తోటలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ మొక్కజొన్న తోటలోనే ఉందండి. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. అంటే ఇప్పుడు మూడాట్ల మీద అటాక్ చేసినప్పుడు రెండేనా? 3 జంతువులను చంపిందండి. 2 ఒక ఆవుని, ఒక మధ్యవస్తు ఆవు దూడని, ఒక చిన్న ఆవు పై దూడని చంపింది. ఆ 2 ఆవు దూడల్ని వాటి తాళ్ళు రాక అక్కడి నుంచి తీసుకెళ్ళడం కుదరలేదు. చిన్న ఆవు దూడని అక్కడి నుంచి చంపి ఒక ఇంచుమించుగా 20 మీటర్స్ దూరంలో అరటి తోటలో ఒక 3 రౌండ్స్ అవతల నాకు తెలిసి అది హాఫ్ కంప్లీట్ చేసి తినేసింది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 10 ఫీట్స్ వెళ్ళింది. ఈ ఉదయం లేచి గందరగోళానికి అక్కడ మ్యాక్సిమం 70% కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేసి అక్కడి నుంచి మిగతా బ్యాలెన్స్ మొండి భాగాన్ని పట్టుకుని ఆ మొక్కజొన్న తోటలోనే ఉన్నది. ఉదయం 10 గంటలకి అక్కడి నుంచి మొక్కజొన్న తోటలో వెళ్ళింది. మధ్యాహ్నం 12:30కి మళ్ళీ దానికి బ్యాలెన్స్ ఆవులు ఉన్నాయి కదా, అది తినే ఉద్దేశంతో ఇలా రాగా జనం చూసి భయాలను గురై మళ్ళీ ఇదే మొక్కజొన్న తోటలోకి వచ్చి హాల్ట్ చేసింది. ఇప్పుడు అన్నారు అధికారులు, ఇంకా దాని ద్వారా అది వెళ్ళిపోయే అవకాశం బంధిస్తా అన్నారు. ఇప్పుడు అధికారులు దాని ప్రిపరేషన్ అది వెళ్ళాలని చెప్తున్నారు తప్పించి బంధించే ఉద్దేశం అయితే లేదు, బంధించే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడలేదు. అంటే బోన్లు కూడా తెచ్చారు కదా, బోన్లు కూడా తెచ్చారు సార్. అది 360 degreesలో ఉంటుంది. ఒక బోన్ ఒక చోట ఉంటుంది. ఆ ఒక చోట దొరుకుతుంది. అధికారులు మొత్తం చుట్టూ సెట్ చేశారు. దాన్ని బంధించడానికి వాళ్ళకి అవ్వదు, కానీ నాకు తెలిసి అది స్వేచ్ఛగా అది తిరిగి ప్రయాణం వాటిలో చేస్తున్నారు.
అంటే ఇంకోటి రైతులు పొలాలకు వెళ్ళాలంటే భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది. వెళ్తున్నారా వాళ్ళు? 100% ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఒక రోజు 2 రోజులు కూడా ఈ పులి దాన్ని మార్గాన్ని మార్చుకుని వేరే దుక్కి వెళ్ళే వరకు కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా సేఫ్గా ఉండాలని, నైట్ టైం ఎవరు బయటకు రాకూడదని. ఎప్పుడన్నా పులి వచ్చిందా ఈ ఏరియాకి? ఇప్పుడు ఫస్ట్ టైం? నా జీవిత చరిత్రలో కాదు, మా తాతల జీవిత చరిత్రలో మా ఊర్లో పులి అయితే ఎప్పుడు రావడం ఎప్పుడు చూడలేదు మేము. ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఇది ఆ పరిస్థితి. ప్రస్తుతం ఈ పులి అయితే ఇక్కడే ఆ మొక్కజొన్న తోటలోనే దాగి ఉన్నట్టుగా తెలుసుకొస్తుంది. ఈ మొక్కజొన్న తోటలోనే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలోనే పులిని అదే తనంతటా తానే వచ్చి వెళ్ళిపోయే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయని అధికారులు అయితే ఒక అంచనాకి అయితే రావడం జరిగింది. కానీ ఇది రూటు మార్చుకుని ఇటువైపు అయితే అటువైపు ఏదైతే పురుషోత్తపట్నం అటవీ ప్రాంతానికి వెళ్ళవలసిన పులి అయితే ఇటువైపు రావడంతో ఇటువైపు తొయ్యేరు ఏదైతే ఈ యొక్క తొర్రేడు గ్రామంలో ఇక్కడ పంట పొలాలు అలాగే పక్కన కొబ్బరి ఏదైతే అరటి తోటలతో పాటు మొక్కజొన్న కూడా ఉన్నాయి. ఆ మొక్కజొన్న తోటలోనే మాటు వేసి ఒక పెద్ద ఆవుని అలాగే లేగదూడని మరొక చిన్న దూడని మూడాట్లపై కూడా అటాక్ చేసి ఒక దాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఆహారంగా తీసుకున్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అది ఇప్పుడే ఉంది. అలాగే ఈ రాత్రికల్లా ఈ యొక్క ఎటువైపు వెళ్తుందో ఒక అంచనా కేసేందుకు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ట్రాప్ కెమెరాలు అయితే అమర్చారు. ఏదేమైనా ఆ పులిని బంధించేందుకు కూడా అటవీ శాఖ అధికారులు అయితే బోన్లు కూడా తెచ్చి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, రాజమండ్రి రూరల్ తొర్రేడు నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store